ఇది ఎక్సర్సైజ్ 4.1. ఇప్పుడే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవుతాయా లేవా అనే ఎగ్జాంపుల్స్ ఒక 4 ఎగ్జాంపుల్స్ చేసాం. సో సేమ్ అవే క్వశ్చన్స్ ఇక్కడ మనకి 8 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఓకేనా. తరువాత సెకండ్ ప్రాబ్లమ్స్లో మనం ఇందాక ఏవైతే వర్కింగ్ లెక్కలు చేసామో, వర్కింగ్ ప్రాబ్లమ్స్ చేసామో అలాంటి వర్కింగ్ ప్రాబ్లమ్స్ మనకు ఒక 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. సో ఇవి రెండు నేర్చుకుంటే మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ అనేది అవుతుంది నాన్న. ఓకేనా. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ 4.1లోకి వెళ్ళిపోదాం. ఓకేనా నాన్న. చూడండి ఎక్సర్సైజ్ 4.1. ఎక్సర్సైజ్ 4.1 ఇక్కడ ఏం రాశాడో చూడండి. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. కింద ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ అనేవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవుతాయో లేవో చెక్ చేయమని చెప్పాడు. సో ఇక్కడ మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడంటే 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు నాన్న. ఓకేనా. సో ఈ 4 ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూడండి నాన్న. ప్రాబ్లం నెంబర్ 1, x + 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2x - 3. 2 × x - 3 ఇచ్చాడు నాన్న. సో ఫస్ట్ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ప్రాబ్లం వాడు ఏమి ఇచ్చాడు, ఇదిగోండి x + 1 హోల్ స్క్వేర్. x + 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 × x - 3 ఇచ్చాడు. ఇదే కదా ప్రాబ్లము. ఇదిగోండి. ఓకేనా. చాలా ఈజీగా ఉంటాయి నాన్న, పెద్ద కష్టమేం కాదు. ఓకేనా. సో చూడండి మీకు ఫార్ములాస్ రావాలంటే. సో ఇది a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది నాన్న. ఓకేనా. సొల్యూషన్ రాయండి. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను చూడండి. సిన్స్ a + b హోల్ స్క్వేర్ వచ్చిన వాళ్ళు పర్లేదు నాన్న, రాని వాళ్ళ కొరకు a² + 2ab + b². ఇది a + b హోల్ స్క్వేర్ యొక్క ఫార్ములా. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నోట్ చేసుకోండి. ఓకేనా. x + 1 హోల్ స్క్వేర్ అంటే x అనేది a అనుకుందాం, 1 అనేది b అనుకుందాం. a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఓకేనా. సో a² అంటే ఎంత నాన్న, x² ప్లస్ 2ab అంటే 2, a అంటే x, b అంటే 1 ప్లస్ b² అంటే 1². ఇదిగో నాన్న a² + 2ab + 1². ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు యువతలు ఏముంది చూడండి నాన్న. ఈ 2 లోపల ఉన్న రెండింటిని మల్టిప్లై చేస్తుంది. సో 2 × x ఏమవుతుంది నాన్న, 2x అవుతుంది. మైనస్ 2 3s ఎంత నాన్న, 6. సో ఇటువైపు ఉన్న x - 3ని 2తో మల్టిప్లై చేసేసాం. ఓకేనా. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. x² + 2 1 = 2 × x 2x ప్లస్ 1² అంటే 1 నాన్న ఈజ్ ఈక్వల్ 2x - 6 నాన్న. సో x² + 2x + 1 అక్కడ ఉన్న 2xని ఇటు తీసుకురండి, -2x అవుతుంది. అటు ఉన్న -6 ఇటు తీసుకురండి, +6 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఇప్పుడు చూడండి నాన్న, ఇది -2x, ఇది -2x, ఇది +2x. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. ఇక్కడ ఏం మిగిలింది, x² మిగిలింది, ప్లస్ ఇక్కడ ఒక 1 మిగిలింది, ఇక్కడ ఒక 6 మిగిలింది. రెండు కలిపితే 7 ఈజ్ ఈక్వల్ 0. నాన్న ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా లేదా? కొంతమంది అవ్వదు అనుకుంటారు, అవుతుంది నాన్న. ఎక్స్ టర్మ్ ఉన్నా లేకపోయినా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వాలంటే ముందు x² టర్మ్ ఉండాలి. x² టర్మ్ ఉండి x టర్మ్లు కానీ కాన్స్టెంట్ కానీ లేకపోయినా మనకు అనవసరం. x² ఉంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషనే. ఓకేనా. సో ఎస్, ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా. ఇది ఫస్ట్ ప్రాబ్లం నాన్న. సింపుల్గా ఉంది కదా నాన్న, చాలా ఈజీగా ఉంటాయి మిగతా ప్రాబ్లమ్స్ కూడా. చూడండి అలాగా. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి నాన్న. ఇదిగోండి x² - 2x -2 × 3 - x. ఓకేనా. సో చూడండి ప్రాబ్లం నేను రాస్తున్నాను. సెకండ్ ప్రాబ్లం x² - 2x ఈజ్ ఈక్వల్ టు -2 × x - 3. ఇదేనా. ఇదిగోండి x² - 2x ఈజ్ ఈక్వల్ -2 × 3 - x. -2 × 3 - x ఇచ్చాడు నాన్న. 3 - x ఇచ్చాడు. ఇదిగోండి ఇది చూడండి మరొకసారి, ఎందుకైనా మంచిది. x² - 2x -2 × 3 - x -2 × 3 - x. ఓకేనా. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదో అవునో చూద్దాం. సొల్యూషన్ అని రాయండి నాన్న. సో ఇది ఇలాగే రాయండి, x² - 2x
ఈజ్ ఈక్వల్ ఈ -2 అనేది లోపల రెండింటిని మల్టిప్లై చేస్తుందా చేయదా? చేస్తుంది కదా. -2 × 3 -6 నాన్న. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × x 2x. ఓకేనా. సో ఇప్పుడు అవి ఇటువైపు తీసుకురండి. x² -2x -6 ఇటు వస్తే +6 అవుతుంది నాన్న. ఆ +2x ఇటు వస్తే -2x అవుతుంది నాన్న. ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. x² ఇది ఒక -2x ఇది ఒక -2x రెండు కలిపితే -4x + 6 ఈజ్ ఈక్వల్ 0. ఇదిగోండి ax² + bx + 6 x² ఉందా లేదా? కాబట్టి ఇది ఏ ఈక్వేషన్ అవుతుంది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఎస్, ఇట్ ఈజ్ ఏ quadratic equation. It is a quadratic equations. It is a quadratic equation. ఇంకా 2 ప్రాబ్లమ్స్ అయిపోయినానా? థర్డ్ సమ్ ఏంటో చూద్దాం. ఓకేనా. ఇదిగో నాన్న థర్డ్ ప్రాబ్లం ఇది. థర్డ్ ప్రాబ్లం ఇది. x - 2 × x + 1 ఈజ్ ఈక్వల్ టు x - 1 x + 3. ఓకేనా. సో రాసేద్దాం. ప్రాబ్లం నెంబర్ 3 x - 2 × x + 1 ఈజ్ ఈక్వల్ టు x - 2 x + 1 ఈజ్ ఈక్వల్ x - 1 × x + 3. x - 1 x + 3. ఓకేనా. సో చూడండి అన్న సొల్యూషన్ అని రాయండి నాన్న. ఈ రెండు ఒకదాన్ని ఒకటి మల్టిప్లై అవుతున్నాయి, ఈ రెండు ఒకదాన్ని ఒకటి మల్టిప్లై అవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఇదిగోండి ఈ ఎక్స్తో ఈ రెండు మల్టిప్లై అవుతాయి నాన్న. ఓకేనా. x × x x² + x × 1 ఒక x నాన్న. మళ్ళీ -2తో -2 × x -2x -2 × 1 -2 నాన్న. సో ఇటువైపు x - 2తో ఈ x + 1ని మల్టిప్లై చేశా. ఇప్పుడు మరలా ఈ ఎక్స్తో ఎక్స్ని 3ని ఒకసారి మల్టిప్లై చేయాలి. x × x x² + x × 3 3x నాన్న. ఓకేనా. మళ్ళీ ఈ -1తో ఎక్స్ని గుణించండి. -1 × x -x -1 × 3 -3. ఓకేనా. సో ఇటువైపు రెండింటిని మల్టిప్లై చేస్తే ఈ 4 వచ్చాయి, ఇటువైపు రెండింటిని మల్టిప్లై చేస్తే ఈ 4 వచ్చాయి. ఓకేనా నాన్న. సో ఇక్కడ సాల్వ్ చేసేద్దాం. x² ఇదేమో +x ఇది -2x నాన్న. -2x నుంచి +x తీస్తే -x ఇంకా -2 మిగిలింది. ఇటువైపు x² + 3x నుంచి ఒక x తీసేస్తే 2x నాన్న -3. ఓకేనా. ఇప్పుడు ఇవాటైనా పట్టుకెళ్ళిపోండి, అవిటైనా తీసుకురండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా. సో ఇవి ఇలాగిటే ఉంచాను. x² - x -2ని ఇలాగే ఉంచాను నాన్న. అటువైపు ఇటు తీసుకొస్తే x² ఇటు వస్తే -x² + 2x ఇటు వస్తే -2x -3 ఇటు వస్తే +3 అవుతుంది. ఈజ్ ఈక్వల్ 0 నాన్న. ఇప్పుడు చూడండి ఇది +x² ఇది -x². కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. ఇది ఒక -x ఇది -2x కలిపితే -3x అవుతుంది నాన్న. ఇది +3 ఇది -2 +3 నుంచి -2 తీస్తే +1 అవుతుంది. ఇది మనకు మిగిలింది. సో ఇందులో x² టర్మ్ ఉందా? లేదు. కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా? అవ్వదు. కాబట్టి అదే రాద్దాం నాన్న. No, it is not a quadratic equation. Not a quadratic equation. ఇది quadratic equation కాదు. ఓకేనా. సో థర్డ్ ప్రాబ్లం అయిపోయింది నాన్న.